హ్యాపీ న్యూ ఇయర్ 2025లో ఎండింగ్లోనే అంత రచ్చ రచ్చ లేడీస్ డ్రెస్సెస్ గురించి అంత దుమారం లేకపోయింది. ఈ సంవత్సరం అలాంటివి ఏం లేకుండా హ్యాపీగా ఎవరి పనులు వాళ్ళు చూసుకొని ఎవరి ఫ్యామిలీతో వాళ్ళు బిజీగా ఉండాలి. అందరు హ్యాపీగా ఉండాలి. అంటే అందరూ హ్యాపీగా ఉండాలి. అందులో నేను ఉండాలని మాత్రం నేను అన్నాను. ఎవరి ఎవరి బాధలు వాళ్ళకి, ఎవరి సంతోషం వాళ్ళకి, ఎదుటి వాళ్ళు బాగుండాలి అంతే. నేను ఎట్లున్నా ఓకే. ఇంకోటి అంతా వాళ్ళు బాగానే ఉన్నారు. సినిమా వాళ్ళు ఒకటే అవుతారు. ఏదో ఒక రోజు మళ్ళీ కలుస్తారు. దాని మధ్యలో మనం ఉన్నాం. అది శివాజీ ఆ రోజే మర్చిపోయింది. ఉమెన్ కమిషన్ దగ్గరికి వెళ్ళి మాట్లాడి వచ్చిన తర్వాత అప్పుడే వదిలేసిండు. అసలు వాళ్ళు పట్టించుకొని వస్తారు. అప్పుడే మనం నెటిజన్స్ ఉన్నాం కదా, మనం నెట్ చూసేవాళ్ళం అంత ఫాలో అయ్యి ఫ్యాన్స్ ఉన్నాం కదా మనం. నన్ను అంత తీగలాగితే డొంకంతా కదిలినట్టు ఎక్కడెక్కడ ఫోటోలు ఎన్ని తీయడం, అప్లోడ్ చేయడం, ఇమిటేట్ చేసి పెట్టడం వీడియోస్. అది దండోరేయడమే నిజంగా. అనసూయ ఇట్టటి బట్టలు వేసుకునింది, పిల్లలతో బట్టలు లేకుండా స్విమ్మింగ్ చేస్తుంది, జీప్ అంతా కనిపిస్తుంది బజార్లో ట్యాంక్ బండ మీదకి. అవన్నీ చెప్పడం, మనం వాళ్ళని హైలైట్ చేయడమే, దండోర వేసి హైలైట్ చేయడమే. అనసూయ ఇలా ఉంది, అలా ఉంది, అలా ఉంది. ఇంకా ఎక్కువ ఆఫర్స్ వస్తాయి అట్లాంటి వాళ్ళకి. నిజం చెప్పాలంటే ఆమెను ఎక్కువ పబ్లిసిటీ చేసేది మనమే. ఎంత ఎక్కువ అనుకుంటే అంత పబ్లిసిటీ అయిపోతుంది. మా ఊర్లోకి ఏదైనా కొత్త వస్తువు వచ్చిందనుకో, వస్తువు కానీ ఏదైనా అమ్మడానికి వచ్చిందనుకో దండోర వేస్తారు. పలక తీసుకొని దండోర వేసి పలానా వస్తువు వచ్చింది, ఇంత రేటు, ఇంత అని. తర్వాత ఆటోలకు మైక్ కట్టి చెప్పుకుంటూ వస్తారు. అది దండోర అన్నమాట. అట్లా అనసూయ గురించి కొల్లలు ఎంతమంది ఇంకా చెప్పలేము. అన్ని కామెంట్స్, అన్ని తిట్లు, అన్ని. అదంతా ఆమెకి బ్లెస్సింగ్స్. మీకు తెలుసో తెలియదు. ఆమెను ఎంత తిడుతున్నారో, ఎంత మాట్లాడుతున్నారో, ఎంత ఫొటోస్తో సహా చూపించి పెడుతున్నారో అవన్నీ పబ్లిసిటీ చేయడమే, ఆమెను హైలైట్ చేయడమే. ఫ్రీ కాస్ట్ పబ్లిసిటీ అనసూయకు. మీరు ఎన్ని చేసినా ఆమె ఎట్లాంటి పోస్టులు పెడుతుంది చూడండి. జోకర్స్ వాళ్ళ సైడ్ యాక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళకు మంచిగా డ్యాన్స్ చేస్తూ ఎట్లా ఫొటోస్ పెడుతుంది చూడండి. అట్లా ఏం లేదు. సినిమా వాళ్ళు అన్ని సినిమాలకి అడుగు పెట్టినారంటే అన్నీ వదిలేసి అడుగు పెడతారు. సిగ్గు, లజ్జ, మానము, మర్యాద అవన్నీ చూసుకుంటే సినిమాలో ఘటన కాలేరు, రాలేరు ముందు, అసలు పోలేరు కూడా. అవన్నీ ముందు ఆలోచించుకునే వెళ్తారు. అందరినీ ఎంటర్టైన్మెంట్ చేయడానికి కదా వాళ్ళ లక్ష్యం, ప్రతి ఒక్కరిని. అట్లా అన్నమాట. ఈ సంవత్సరం అన్నా ఎవరి పనులు వాళ్ళు చూసుకున్నాం. పోనీయండి, ఎవరి ఆనందం వాళ్ళది. మహా అంటే ఇంకా ఎన్ని సంవత్సరాలు, ఒక ఇప్పుడు 40 years ఉండొచ్చు, ఇంకొక 5-10 years అట్లా హాఫ్ డ్రెస్ వేసుకొని సినిమాలో నటిస్తుంది. ఒక 5 years అనుకో, సినిమాలలో నటించకపోయినా ఆమె ఎక్స్పోజింగ్ ఇస్తూ వీడియోస్ చేసి ఫోటోలకు వీడియోస్ అట్లా పెట్టచ్చు. ఒక 5 years ఇంకా పట్టుదల పడితే ఎప్పటికీ చేయొచ్చు. కానీ చెప్పి హైలైట్ చేసి అలసిపోయేది అలా పట్టించుకునే వాళ్ళు. కాబట్టి ఎవరిని నిందించొద్దు. మనం ఎవరినన్నా చూడు, అనసూయ చూడు, ఇట్లా
ఇట్లా వేలు చూపిస్తే 3 ఏళ్ళు మనల్ని చూపిస్తాయి. అంతప్పుడు మనకు కనిపించదు. అది ఏదైనా కూడా ఒక డ్రెస్సింగ్ కాదు, అన్ని విషయాల్లో మనం చూసుకోవాలి. గురిగింజ తన నలుపు తెరుచుకోకుండా మొత్తం ఎర్రగున్నా అని చెప్పుకుంటుంటారు. నాట్ ఓన్లీ ఫర్ డ్రెస్సింగ్, అన్ని విషయాల్లో మనం కరెక్ట్గా ఉన్నామా అని మనల్ని మనం చూసుకోవాలి. మన ఫ్యామిలీ, మన పిల్లలు, మన పర్సనల్గా మన లైఫ్ ఏంటి అని వాళ్ళకి కేటాయించే టైం మన సొంత పనులకు కేటాయిస్తే కొంచెమైనా లాభం ఉంటుంది. హ్యాండ్స్ శివాజీ ఇంకొకరు వాళ్ళ కోసం 1 గంట వేస్ట్ చేసుకుంటే మనకి నష్టం. ఈ సంవత్సరం అలాంటివి పెట్టుకోకుండా మన పనిని మనం చూసుకోవాలి. ఎవరైనా, నేనైనా, నువ్వైనా, మనకి ఎందుకు మనకేం రావు కదా. ఆమెనంటే మనకేం రావు, ఈయనకు సపోర్ట్ చేస్తే మనకేం రావు. ఇక ఏదంటే ఎలక్షన్లప్పుడు క్యాన్వాస్ చేసిన పార్టీ వాళ్ళు డబ్బులని ఇస్తారు. నువ్వు వీళ్ళ గురించి మాట్లాడితే ఉన్న ఎనర్జీ వేస్ట్. కాబట్టి కొత్త సంవత్సరం అలాంటివి మనం పట్టించుకోవద్దు. మన టైంని మనం చూసుకోవాలి, మంచిగా ఉండాలి, హ్యాపీగా ఎంజాయ్ చేయాలి. వాళ్ళకి పబ్లిసిటీ చేయొద్దు. ఫ్రీ ఆఫ్ కాస్ట్తో అనసూయను శివాజీని పబ్లిసిటీ చేస్తున్నాను. ఎండింగ్లో దండోరా వచ్చింది కదా, ఇయర్ ఎండింగ్లో దండోరా, వాళ్ళు పబ్లిసిటీ అయిపోతారు ఈ సంవత్సరం. ఇయర్ ఎండింగ్ నుంచి ఈ సంవత్సరం మొత్తం అదే టాపిక్ ఉంటుంది. వాళ్ళు హైలైట్ అవుతారు అంతే. వాళ్ళకి అవకాశాలు బాగానే ఉంటాయి, వాళ్ళు బాగానే ఉంటారు. మధ్యలో మనం ఏంటంటే నీలాగా నాలాగా డ్రెస్సుల గురించి, వాళ్ళ గురించి, వీళ్ళ గురించి చెప్పుకునే వాళ్ళం అనమాట. ఓకేనా? ఓకే, విష్ యూ ద హ్యాపీ న్యూ ఇయర్ 2026. ఎంజాయ్ అలా. థ్యాంక్ యూ. లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.